హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని షేర్ చేయబోతున్నాను. పన్నీర్ టిక్కా ఈజీగా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ ఆయిల్లో ఎయిర్ ఫ్రైయర్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ముందుగా నేను ఒక 400 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక బౌల్ తీసుకొని రుచికి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అలాగే పన్నీర్ టిక్కా మిక్స్ని కూడా తీసుకొని యాడ్ చేసుకోవాలి. లేదంటే మన ఇంట్లో ఉండే స్పైసెస్తో కూడా ఈ మిక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని ఈ మొత్తాన్ని కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను ఇందులో వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా ఈ మిక్స్ని అంతా అప్లై చేసుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, టొమాటోస్, ఆనియన్స్ని కూడా ఈ గ్రేవీలో అప్లై చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. అరగంట తర్వాత ఈ ముక్కలన్నింటినీ తీసుకొని బార్బిక్యూ స్టిక్స్కి ఇలా ఒకటి తర్వాత ఒకటి ఇలా గుచ్చుకోవాలి. నేను ఇక్కడ టూత్ పిక్స్ చూపిస్తున్నాను. బార్బిక్యూ స్టిక్స్ లేదంటే టూత్ పిక్స్ మీ దగ్గర ఏది ఉంటే అది ఇలా ఒక్కొక్క పీస్ని గుచ్చుకొని మొత్తాన్ని సెట్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని సెట్ చేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవాలి. మనం గ్రేవీలో ఆల్రెడీ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ మిక్స్ చేసుకున్నాం. కావాలంటే ఈ పీసెస్ మీద కూడా ఇంకొకసారి అప్లై చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని 10 మినిట్స్ పాటు 180 డిగ్రీస్లో సెట్ చేసుకుందాం. టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఈ పన్నీర్ టిక్కా అంతా బాగా కుక్ అయి ఉంది. మీకు ఇంకొంచెం డ్రైగా క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకొక 2-3 మినిట్స్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. పన్నీర్ టిక్కా అయితే చాలా బాగుంది, టేస్ట్ బాగా వచ్చింది. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా ఈవినింగ్ తినాలనిపించినప్పుడు ఈ రెసిపీని ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.